ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్‌లో భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందనమాట. మీతో పాటు వారు కూడా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిక్‌లోకి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025న ప్రారంభించబడుతుంది. రూ. 10,000 కనీస నెలవారీ పెన్షన్ హామీ ఇవ్వబడింది. మరియు ప్రభుత్వ సహకారం 18.5% పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025న ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం 10,000 కనీస నెలవారీ పెన్షన్ హామీ అయితే ఇస్తుంది. ఇది సేవ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇది అనూహ్య ఆదాయం గురించి ఆందోళన పరిష్కరిస్తుందనమాట. కనీసం 25 సంవత్సరాలు సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులు వారి చివరి ప్రాథమిక జీతంలో 50% పెన్షన్ అయితే పొందుతారన్నమాట. అదే సమయంలో 10-20 సంవత్సరాల మధ్య ఉన్నవారు దామాషా మొత్తాన్ని అందుకుంటారు. ఈ ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం ప్రభుత్వ భాగస్వామ్యం పెరగడం, ఉద్యోగులు తమ మూల జీతం మరియు కరువు భత్యంలో 10% సహకారాన్ని కొనసాగిస్తారు. అదే సమయంలో ప్రభుత్వ వాటా 14% నుంచి 18.5%కి పెరుగుతుంది. స్థిరమైన పెన్షన్ పంపిణీలను నిర్ధారించడానికి అదనంగా 8.5% ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ఫుల్డ్ నిధిని అయితే సృష్టించబడుతుందన్నమాట. ఈ కొలతలతో ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడంతో పాటు ఆర్థిక బాధ్యతను సమతుల్యం చేస్తుంది. కాబట్టి జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద పదవీ విరమణ చేసిన మాజీ పెన్షనర్లకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. ఇది కొత్త వ్యవస్థ కింద వారికి ప్రయోజనాలు అందేలా చేస్తుంది. ఈ మార్పులు మార్కెట్లో హెచ్చుతగ్గుల నుండి ఎక్కువ స్థిరత్వం మరియు రక్షణ అయితే అందించడం యొక్క లక్ష్యం పెట్టుకుందనమాట. ఇందులో కొన్ని పరిమితులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ఆర్థిక సంవత్సరానికి 6,250 కోట్లు కేటాయించింది. పన్ను నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్టమైన పరిమితి మించిన పెన్షన్లు పర్యవేక్షించబడతాయి. ఇది పారదర్శకత నిర్ధారిస్తుంది. పదవీ విరమణ చేసిన వారు పాన్ వివరాలు లేదా భర్తీ ఫామ్ సమర్పించాల్సి రావచ్చు. ఆర్థిక రికార్డులు తాజాగా ఉంచడం వల్ల పదవీ విరమణ ప్రక్రియ సహజ